Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure, Amendment Bill 2026. TCM to move the motion for taking into consideration of the Telangana regularization of appointments to public services and rationalization of staff pattern and pay structure, Second Amendment Bill 2026. Deputy CM. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure, Second Amendment Bill 2026. Now discussion on those two bills. ఉద్దేశాలు కారణాలు సభ దృష్టికి తీసుకొని రావాలన్నటువంటి ఆలోచనతో అందశ్రీగా పిలువబడే అందే ఎల్లయ్య గారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గల రేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథ అయిన అతను పశువుల కాపరిగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఒక ప్రసిద్ధ కవి మరియు గీత రచయితగా ఎదిగారు. ఆయనకి ఇటువంటి సాధికారిత విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ మరియు అణగారిన వర్గాల ఆశలు, పోరాటాలు మరియు స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రతిభను కలిగి ఉన్నారు. అతనిచే రచించబడిన 3000 కవితలతో సహా అతను రచించిన జయ జయ హే తెలంగాణ అను గేయము తెలంగాణ ఉద్యమం సమయం నందు ప్రజలను ఉత్తేజపరిచి ఏకం చేయట్లో ప్రముఖ పాత్ర పోషించింది. అందువల్ల అతను గౌరవనీయమైన సాంస్కృతిక వ్యక్తికి ప్రతీకగా నిలిచి తెలంగాణ రాష్ట్రమంతటా అతని వారసత్వం కొనసాగుతోంది. వారి యొక్క విప్లవాత్మకమైన కవితలు మరియు గేయాలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమం మందు భావోద్వేగమైన మరియు సాంస్కృతిక స్వరంగా నిలిచాయి. అతని శక్తివంతమైన పద్యాలు లక్షల మంది ప్రజలను, అణగారిన వర్గాలను, రైతులను, కార్మికులను ప్రభావితం చేయటమే కాక వారి పోరాటాలను వ్యక్తీకరించినవి. అవి తెలంగాణ గుర్తింపుకు గణనీయంగా దోహదపడుతున్నవి. శ్రీ అందశ్రీ గారిచే రచించబడిన జయ జయ హే తెలంగాణ అను గేయమును తెలంగాణ ప్రజల పోరాట వైభవం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, గౌరవం మరియు ఆశయాలను ప్రతిబింబిస్తున్నదని, దాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించాలని ప్రభుత్వం అనుసరించి తెలంగాణ ప్రభుత్వం 2024 జూన్ 2వ తేదీన సాధారణ పరిపాలన శాఖ వారి GOMS నెంబర్ 783 ద్వారా ఆ గేయమును రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రభుత్వము దివంగత శ్రీ అందశ్రీ గారు తెలంగాణ సాంస్కృతిక మరియు సామాజిక పురోగతిలో కీలక పాత్ర పోషించిన అమూల్యమైన సేవలు అందించిన గాను అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించుటకు నిర్ణయించింది. వారి అకాల మరణం వల్ల నష్టపోయిన కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా సవాళ్లపై సకాలంలో మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది ముఖ్యమైన మద్దతును మాత్రమే అందించడమే కాక సామాజిక న్యాయ సూత్రాలతో పరిపాలనా సంబంధమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నది. ఈ చర్య తెలంగాణ ఐక్యతకు మరియు పురోగతికి తన జీవితం అంకితం చేసి సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన అతనిని గుర్తించి మరియు గౌరవించు హామీనిస్తున్నది. ఈ మద్దతును పొడిగించుట ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వారసత్వం మరియు గుర్తింపును గణనీయంగా తోడ్పాటును అందించిన కుటుంబాల గౌరవంను మరియు సంక్షేమమును పెంపొందించు నిబద్ధత కట్టుబడి ఉన్నది. మరియు ఇది అందశ్రీ చేసిన కృషిని ఆయన వారసత్వంను గుర్తించడాన్ని ప్రతిఫలిస్తుంది. తెలంగాణ పురోగతికి మరియు ఐక్యతకు అతను అందించిన చిరస్మరణీయమైన తోడ్పాటుకు గాను అతని కుటుంబాన్ని రక్షించవలసిన ఉన్నది కాబట్టి అట్టి నియామకం చట్టపరమైన మద్దతును ఇచ్చుటకు అవసరమని భావించింది. అయితే ఈ నియామకం అదేదనగా తెలంగాణ పబ్లిక్ సర్వీసుల నియామకముల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును, వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు చట్టము 1994లోని 2వ చట్టంలోని నిబంధనల క్రింద పబ్లిక్ సర్వీసులు చేసిన నియామకములకు క్రమబద్ధత చేయుట అవసరంగా ఉన్నది.
అందువల్ల ప్రభుత్వము శాసనం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీసులు నియామకుల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపం హేతుబద్ధం చేయు చట్టం 1994లోని 2వ చట్టమును తగిన విధంగా సవరించుటకు నిర్ణయించింది. రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున మరియు ప్రభుత్వానికి పై నిర్ణయమును వెంటనే అమలుపరచవలసిన అవసరం ఏర్పడినందున 2025 నవంబర్ 25న తేదీన తెలంగాణ గవర్నర్ చే తెలంగాణ పబ్లిక్ సర్వీసులకు నియామకుల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధము చేయు సవరణ అన్యాదేశము 2025ను జారీ చేశారు మరియు దానిని 2025లోని 7వ అధ్యాదేశముగా 2025 నవంబర్ 25వ తేదీ నాటి తెలంగాణ అసాధారణ గెజెట్ భాగం 4th బిలోని ముద్రించబడినది. ఈ బిల్లుపై నిర్ణయమును అమలుపరచుటకు ఉద్దేశించినది. ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం సభ దృష్టికి తీసుకొని వచ్చిన అధ్యక్ష, ఈ బిల్లు అందశ్రీ గారి కుటుంబాన్ని సంబంధించినటువంటి కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసినటువంటి సవరణ. దయచేసి దీన్ని అందరూ ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, రెండో బిల్లు సంబంధించి బిల్ నెంబర్ 7 తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవల నియామకాల నియంత్రణ మరియు సిబ్బంది నిర్మాణం వేతన సరళీకరణ చట్టం 1994 చట్టం 2/94లోని సెక్షన్ 7 పై సంక్షిప్త నివేదిక సంబంధించినటువంటి అంశాలు అధ్యక్ష. ఈ చట్టం 2 ఆఫ్ 1994 ప్రకారం ఇప్పటి వరకు 7,991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రెగ్యులరైజ్ చేసిన వారిలో కొంతమంది కోర్టుకు వెళ్ళి వెనుకటి తేదీ నుంచి రెగ్యులర్ చేయాలని ఆర్డర్ తీస్తున్నారు. ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు నెంబర్ 573/225 తేదీ 1/1/1997 మరియు మెమో నెంబర్ 2816 తేదీ 7/11/2024కు విరుద్ధం. మనం ఎలాగే వెనుక తేదీ నుండి రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై దాదాపు అదనంగా 20,000 కోట్ల అదనపు భారం పడుతుంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చట్టం రూపంలో ప్రాస్పెక్టివ్ రెగ్యులేషన్ చట్ట సవరణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ నెంబర్ 8 తేదీ 25/11/2025 ద్వారా ఈ ప్రాస్పెక్టివ్ రెగ్యులేషన్ కొరకు చట్ట సవరణ చేయటం జరిగింది. ఈ ఆర్డినెన్స్ను బిల్ నెంబర్ 7 ద్వారా గౌరవ సభ ఆమోదం కోసం కోరుతున్నాం అధ్యక్ష. దయచేసి ఈ అంశాలని పరిగణలో తీసుకొని రెగ్యులర్ చేయవలసిందిగా చెప్తూ ఈ చేసినటువంటి వాటి ద్వారానే ఇప్పటికీ జూనియర్ అసిస్టెంట్లు కానీ డ్రైవర్లు కానీ క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ అధ్యక్ష ఒక్కొక్క 7,991 మంది తాత్కాలిక ఉద్యోగులు రెగ్యులరైజ్ చేసినప్పుడు వీళ్లలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళకి 11,500 రూపాయల జీతం ఉంటే అది రెగ్యులైజ్ చేసిన తర్వాత 42,975 రూపాయలు శాలరీ పెరిగింది అధ్యక్ష. అంటే సంవత్సరానికి 2,81,707 రూపాయలు అదనంగా పెరుగుతా ఉంది. అట్లాగే డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి 19,500 రూపాయలు ఉంటే అది రెగ్యులర్ చేసిన తర్వాత 40,533 రూపాయలు అంటే సంవత్సరానికి 2,52,396 రూపాయలు అడిషనల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ వస్తూ ఉంది ఒక ఉద్యోగి సంవత్సరానికి. అట్లాగే క్లాస్ 4కి 15,600 ఉంటే అది 33,630 రూపాయలుగా జీతంగా పెరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది సంవత్సరానికి 2,16,360 రూపాయలు అదనంగా భారం పడుతూ ఉంది. ఈ విధంగా సంవత్సరం మొత్తానికి దాదాపు 2,245 కోట్లు ఇప్పటికే ఈ చేసిన దాని ద్వారానే అదనంగా భారం పడుతూ ఉంది. ఈ ప్రక్రియ 25/11/1993 నుండి ఖాళీలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అప్పుడు వాటిని భర్తీ చేసుకుంటూ ఇప్పటివరకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రెగ్యులరైజేషన్ దగ్గర నుండి రెగ్యులర్గా స్కేల్ ఇస్తూ వస్తూ ఉన్నాం. దాని ద్వారా పెరిగినటువంటి భారం 2,245. థ్యాంక్ యూ అధ్యక్ష. దీన్ని సభ దృష్టికి తీసుకొచ్చి ఆమోదించవలసింది కోరుతా ఉన్నాం.